సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ దేవుని మాటలు వినడానికి ఇచ్చేసిన మిమ్ములను నా దేవుడు తప్పక కనికరించి దీవించునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. తెస్సలోని సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి విధమైన కీడునకును ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనియ అనే సంఘానికి ఓ ఉత్తరం రాశాడు. ఆ రాసిన ఉత్తరములో రాసిన భాగం ఏమిటంటే, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అనే మాట చెప్పిన ఆ దేవుడే పైన కొన్ని హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. ఏమని చేస్తూ వచ్చాడంటే, మీరు సంతోషంగా ఉండండి అన్నాడు. ప్రవచించడం నిర్లక్ష్యం చేయబాకండి అన్నాడు. మేలైన దాన్ని పరీక్షించి పట్టుకొనండి అన్నాడు. ఓ రకంగా చెప్పాలి అంటే ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. అలాగే ఎడతెక్క ప్రార్థనా స్తుతులు చెల్లించండి. చిన్న చిన్న మాటలుగా ఉన్నాయి, గొలుసులాంటి సందేశాలు ఇవి. ఇవన్నీ కలిపి మనకు చేసే మేలేమిటంటే, ప్రభు యొక్క కృప నుండి సరళత నుండి మనం తొలగిపోకుండా కాపాడబడడానికి ఇది సరిహద్దురాలుగా నిలబడతాయి. మరి సరిహద్దులు కాపాడుకుంటే మనం భద్రంగానే ఉంటాం. అందుకని ఆయన పరిపక్వ దశకు వచ్చిన సంఘంలాగా ఎదగాలి అనుకుంటే ఎడతెగల ప్రార్థన ఉండాలట, నిత్యము స్తుతి చెల్లించాలట, ఎల్లప్పుడూ సంతోషించాలట, ప్రతి కీడునకు దూరంగా ఉండాలి. ఇది వచనం చిన్నదిగా ఉన్న దేవుని భావన గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా నడిచి వెళతామో మన జీవితం భద్రంగాను క్షేమంగా ఉంటుంది. అక్కడతో అయిపోయింది కదా పేర. తర్వాత పేర ఏం ప్రారంభించాడు అది కూడా మీరు గమనించాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఈ వాక్యం పైన రాసి ఉంటే బాగుండేదిగా, కానీ పైన రాయలా. ఇది మీరు చెయ్యండి, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును, మీ ఆత్మయు జీవమును శరీరమును క్రీస్తు రాకడలో నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడునుగాక అని నమ్మకస్తుడు చెబుతున్న మాట అని రాయబడింది. అంటే దేవుని సంపూర్ణ స్థాయికి ఎదగడానికట మనకు కొన్ని అలవాట్లు ఆచారాలు ఉన్నాయి. కానీ ఆత్మలో మచ్చలేని సంఘంలాగా, మహిమ కలిగిన సంఘంలాగా, యేసులాగా మారే సంఘంలాగా, యేసు పక్కన నిలబడే వ్యక్తిలాగా నీవు ఉండాలి అనుకుంటే పైనున్న లిస్ట్ అంతా జాగ్రత్తగా చదవాలట. దాని ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. సరే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి విధమైన కీడునకు మీరు ఎలా ఉండాలట? దూరముగా ఉండాలి. చాలాసార్లు ఈ వచనం
మనం ఎప్పుడు మెడలో గొలుసులాగా తడివి చూసుకుంటూ ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ కీడుకైనా నేను దగ్గర అయ్యానా దేవుని రాకడకు దూరం అవుతాను. ఏ కీడైనా నన్ను వంచిందా నా ఆత్మీయ జీవితంలో చల్లబడతాను. అందుకని నేను దూరంగా ఉండాలి, నేను దూరంగా జీవించాలి. దీనిని మన భాషలో చెప్పాలంటే ప్రతిష్ట కలిగిన జీవితం, దీన్నే ప్రత్యేకపరచబడిన జీవితం, దీనినే వేరుపాటు జీవితం అని పౌలు ఉదాహరిస్తూ వచ్చాడు. నీవు ఈ రోజున దూరంగా బ్రతకడం, వేరుగా ఉండడం దేవుని సంకల్పం. ఒకవేళ నువ్వు కానీ వేరుపాటు జీవితం కలిగిన వ్యక్తిగా లేకపోతే ఏ అపవిత్రతో నిన్ను అపవిత్రం చేస్తుంది, ఆ తర్వాత నీ జీవితంలో ఆత్మ నష్టపోతూనే ఉంటుంది. అందుకని దూరంగా ఉండు అనే మాట చాలా తేటగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సరే, ఏ విషయాల్లో మనం దూరంగా ఉంటే బాగుంటుంది, ఏ విషయాల్లో మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి? కొరింథీ సంఘానికి పౌలు 2వ పత్రిక రాసి అందులో చాలా తేటగా 6వ అధ్యాయంలో ఒక మాట రాసి పెట్టాడు. 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సంబంధం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాళ్ళతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. విన్నారుగా మాట, చక్కని మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నువ్వు ఎవరికి దూరంగా ఉండాలంటే అవిశ్వాసులకు జోడిగా ఉండక వారికి నువ్వు దూరంగా ఉండాలి. సంఘం కడగబడింది, సంఘం కొనబడింది. దీనికి వెండి అని పేరు పెట్టాడు. కొనబడిన సంఘం ఒక ప్రతిష్టత, పవిత్రత కలిగి నమ్మకంగా నడవాలి. ఆ నడుస్తున్న అనుభవంలోట అవిశ్వాసి అనే వ్యక్తి మనకు తారసపడుతుంటాడు. అవిశ్వాసులు ఎక్కడుంటారంటే అరణ్యంలో ఉండరు, వాళ్ళు కూడా గుళ్ళోనే ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలో నువ్వు ఎదుగుతున్న మొక్కవు. ఇంకా చెప్పాలంటే గురుగులు గోధుమలు కలిసినట్టే ఉంటాయి. ఈ నడిచి వెళ్ళే నడతలోనట అవిశ్వాసులతో సహవాసం చెయ్యకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు ఈ సంగతి చెబుతున్నాను అంటే, నీవు వెలిగించబడిన వ్యక్తివి, నీవు సారం కలిగిన ఉప్పుతో సమానం. అగ్ని నిన్ను కాల్చింది, ఆయన రక్తం కడిగింది, ప్రేమ కౌగలించుకుంది. నువ్వు ఇక మీదట దేవుని పోలికగా సారం కలిగిన ఉప్పులాగా ప్రకాశించే జ్యోతిలాగా ఓ ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉండాలి. మధ్యలో కానీ అవిశ్వాసులతో నువ్వు ఏకమయ్యావనుకో, నీలోని శక్తి వాళ్ళని మార్చడం కంటే వాళ్ళ విశ్వాస బాట నీకు అందుబాటుకు వస్తుంది. వెంటనే ఆ మార్గంలోకి వెళ్ళి నీ విలువను, నీ ఘనతను కోల్పోతావు. అందుకని అవిశ్వాసులతో ఎప్పుడు నువ్వు సహవాసం చేయవాకు. ఎంత తేటగా రాయబడుతుందండి. అంటే అవిశ్వాసపు నడక మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇవన్నీ ఎంతసేపు చెప్పడం కంటే ఒక మాట చెబుతాను. మనం ఎప్పుడైతే విశ్వాసతో కలిసి ఉంటామో, ఈ విశ్వాసి కలిశాక అక్కడ 2 కట్టెలు కలిస్తే మంట రేగుతానే ఉంటుంది. అవిశ్వాసి తడిచిపోయిన కట్టెతో సమానం. అతనితో నీ ఏకమైతే అతనిలో ఉన్న చెమ్మ, అతనిలో ఉన్న తడి, అతనిలో ఉన్న అపవిత్రత, అతనిలో ఉన్న అక్రమ కార్యక్రమాలు నెమ్మదిగా నీ భక్తిని ఆర్పడానికి ప్రయాసపడతాయి. అందుకని నీ మంట ఆరకుండా బగబగా మండాలి అనుకుంటే, నీ ఆత్మీయ యాత్ర క్షేమంగా ఉండాలి అనుకుంటే, నువ్వు ఎంతసేపు పొడికట్టే ఎక్కడుందో చూసి దానితోనే నువ్వు సాంగత్యం చేయాలి. ఈ రోజున ప్రతి అపవిత్రత నుండి, కీడు కలుగు చేసే సహవాసాన్ని నుండి, సాంగత్యాన్ని నుండి నువ్వు వేరై నీ ప్రత్యేకత, నీ పవిత్రత కాపాడుకోగలగాలి. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బాహుతేటగా మాట్లాడుతుండగా, నువ్వు వెలుగు సంబంధివి, నువ్వెవరవో తెలుసా? యేసు రక్తం ద్వారా కడగబడి ఒక పోరాట ఎదురుగా నిలబడి ప్రభువు కొరకు ప్రతిష్ట కలిగిన జీవితం జీవించేవాడు. నువ్వు పొరపాటున వీళ్ళతో కలవబాకు. ప్రతి కీడుకు దూరంగా వెళ్ళిపో. నీ ఆత్మను ఆర్పేవాళ్ళు ఉంటారు, నీ జీవితాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించే వాళ్ళు ఉంటారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు. నా మాట విను, దూరంగా వెళ్ళు. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి? కనబడిన ప్రతి ఇంటికి వెళ్ళటం కాదు, కానీ ఎవరు ఆధ్యాత్మికంగా ఉంటారో,
ఎవరు ఆత్మలో వర్ధిల్లుతారో, కృతజ్ఞత కలిగి ఉంటారు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తుంటారు, నిందారహితంగా ఉంటారు, పవిత్రులై ఉంటారు, వారి ఇంట నీవు అడుగు పెట్టి దేవుని మహిమపరచుదువుగాక. మరి ఈ రోజున ఆ పవిత్రతను నువ్వు కాపాడుకుంటే అనేకులకు దీవెనకరంగా ఉంటావుగా. మరి ఈ రోజున భక్తిపరమైన జీవితంలో అన్యుల మధ్య, అనేకుల మధ్య నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా? తప్పనిసరిగా ఇదిగో దేవుని దీవెన పొందిన ఒక ప్రత్యేకమైన కుటుంబం అని చెప్పేటట్టుగా నీ జీవితం ఉండునట్లుగా ప్రతి విధమైన లోపభూయిష్టమైన ఆధ్యాత్మిక పతనాన్ని కలుగజేసే అనుభవాల నుంచి వేరై తిన్నగా దేవుని సాన్నిధ్యములో నీతిపరులు, భక్తిపరులు, సమాజంగా కూడుకునేవారు, స్తుతించేవారు, హర్షించేవారు, ప్రార్థించే వారితో నీవు కలిసి సహవాసం చెయ్యాలి. దేవునికే మహిమ కలుగునగాక. మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మన సహవాసం ఎవరితో ఉంటున్నాం ఈరోజు మీకు అర్థం అవ్వాలి. మీరు ఎవరితో ఉండాలి? యథార్థమైన పవిత్రమైన జీవితం చేసిన, భక్తి కలిగిన, ఆత్మ కలిగిన, అభిషేకం కలిగిన వారితో మీరు సంచారం చేయుదురుగాక. మీరు అలా కాకుండా లోకానుసారమైన నడకలో నడిస్తే ఏదో రోజున వాడు మోసం చేస్తాడు, జల్లిస్తాడు, జీవితంతో ఆటలాడి నాశనం చేస్తాడు. ఆ భయంకరమైన దినాలు రాక మునిపే ఏ అపవిత్రత, ఏ కీడు, ఏ వినాశనం, భక్తిని ఆర్పే ఏ గుణమున్న వ్యక్తి అయినా మీ జీవితంతో ఆటలాడి నాశనం చేయకుండా ఉండునట్లు వెలిగించబడిన వారలారా ఆ విశ్వాసులతో జోడుగా ఉండబాకండి. వెలుగైన మీరు చీకటితో ఉండబాకండి. నా మాటిని వాటికి మీరు దూరముగా ఉందురుగాక. రెండో మాట కూడా చెబుతారు. బైబిల్లో మనకు ఉండవలసిన దూరం ఎంత? మీకు బైబిల్లో చక్కని మాట జ్ఞాపకం చేస్తా. ఏలియా బలిపీఠాన్ని గురించి మీలో చాలామంది విన్నారు. ఏలియా బలిపీఠాన్ని కట్టడానికి వెళ్ళాడు. అప్పటికే దేశంలో అరాచకం మొదలైంది. ఏది యథార్థత, ఏది సత్యం అర్థం కావట్లేదు. ఆ రోజులు భక్తి పేరు అయోమయం. అయోమయం భక్తి చేస్తుండగా ఏలియా వెళ్ళి దేశం చూస్తే ఎండిపోయింది, చినుకు చూస్తే రావటం ఆగిపోయింది, భూమి పండడం ఆగిపోయింది, పచ్చదనం లేకుండా అయిపోయింది, చరిత్ర అంతా మారిపోయింది. ఎన్నాళ్ళు మీరు రెండు అభిప్రాయాలు కలిగి ఉంటారు? నా మాట వినండి అని దగ్గరగా పిలిచి, ఇప్పుడు బలిపీఠాలు కడదాం. ఒక బలిపీఠమేమో మీరు కట్టండి, ఒక బలిపీఠం నేను కడతాను. మీకొక ఎద్దు, నాకొక ఎద్దు. మీరు మొదటగా బలిపీఠం కట్ట ఎద్దు కొరకు ముక్కలు చేసి ప్రార్థన చేయండి. మీరు కట్టిన బలిపీఠం మీదకి మీరు అగ్ని పెట్టకూడదు. పరలోకానికి అగ్ని వచ్చి దాన్ని కాల్చాలి. నేను తీసుకున్న బలిపీఠను కూడా అగ్ని తీసుకురాకుండా దీనికి ప్రార్థన చేస్తాను. ఇది పరలోక అగ్ని చేత కాల్చబడాలి. ఒకవేళ నా బలిపీఠం మీదకి అగ్ని వస్తే దేవుడు యెహోవా దేవుడే దేవుడు. ఒకవేళ మీ బలిపీఠం మీదకి అగ్ని వస్తే బయలే దేవుడు. ఈ రెండు తీర్మానం చేసుకుందామంటే సరేనంటే సరేనన్నారు. వాళ్ళంతా వచ్చి ఎద్దును తీసుకుని ముక్కలుగా చేసి వాళ్ళు కట్టిన బలిపీఠం దగ్గర ఎంత అరుపులు అరిచారంటే అగ్ని రావాలి, అగ్ని రావాలి, అగ్ని రావాలని అరిచారు. సూర్యుడు పరిగెత్తాడు తప్ప పొరపాటున అగ్ని రాల. వాళ్ళు మర్యాద చొప్పున ఒళ్ళంతా కోసుకుని రక్తాన్ని ఒలికిచ్చారట. రక్తం చూసిన అగ్ని రాల. ఇక సాయంకాలం అయినాక ఏలియా వాళ్ళని దగ్గరగా పిలిచి, రండి, మీకు అగ్ని రాలేదు కదా అని బలిపీఠం కట్టి, ఈయన ఏం చేశాడో తెలుసా? బలిపీఠంలోనట పడిపోయిన రాళ్ళను వరుసగా పేర్చాడట. పడిపోయిన రాళ్ళను వరుసగా పేర్చి ఆ రాళ్ల మీద కట్టెలను పేర్చి ఆ కట్టెల మీద ఎద్దును ముక్కలు చేసి పెట్టి దానిపైన నీళ్లు పోసి దానన్నిటికంటే మరొక విచిత్రమైన పని చేశాడు. ఈ బలిపీఠం కట్టిన ఆ ప్రాంతానికి చుట్టూ 4 పక్కలట ఓ కందకాన్ని తవ్వాడట. కందకాన్ని తవ్వి ఆ మన్ను తీసివేశాడు. ఇప్పుడు కందకం తవ్వాక బలిపీఠం తడిపాక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు చక్కని పాఠం నాకు నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి ఆ వచనం ఒక్కసారి మీరు చదవండి. కందకమును తవ్వి అనే మాట ఉంది. రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజ పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇలా చేసి ప్రార్థన చేశాడట. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ బలిపీఠం మండడానికి గొయ్యి అవసరమా? ఈ బలిపీఠం తగలబట్టడానికి గొయ్యి అవసరమా? ఆ నేల ఈ నేల కలిసే ఉందగా.
ఇప్పుడు తాను ప్రభువుని కలవబోతా ఉన్నాడు. ప్రభు తన దగ్గరకు దిగి రాబోతా ఉన్నాడు. పరలోకం కదలబోతుంది, పరలోక అగ్ని భూలోకానికి రాబోతా ఉంది. ఆ అగ్ని దిగి రావాలి అనుకుంటే ఈ నేలను కొంత నేను వేరు చేయాలి. దీన్నే వేరుపాటు జీవితం అంటాం. కలిసి ఉంటే అగ్ని కార్యాలు జరగవు. అందుకని ఈ బలిపీఠాన్ని ప్రత్యేకపరచు, నీ జీవితాన్ని ప్రత్యేకపరచు, నీ నడిపింపుని ప్రత్యేకంగా ఉంచుకో. ప్రభు హెచ్చరికిస్తే దాని ప్రకారం నువ్వు ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి ఉండాలి. నేలంతా ఒకటే, నీ తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, ఎవరైనా కానీ కందకం లేకపోతే మాత్రం వారికి నీకు ఎడం కనబడదు. ఇప్పుడు వాళ్ళతో నువ్వు కలిసి ఉండబాకు, వారికి నువ్వు వేరుగా ఉండాలి, వారికి దూరంగా ఉండాలి. ఈరోజు మరలా నేను ఈ విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన వ్యక్తిగత జీవితంలో హద్దులు కలిగిన జీవితం జీవించదుమగాక, పరిశుద్ధతను కాపాడుకుందమగాక. ఒకవేళ బలిపీఠానికి ఆ నేల తవ్వకపోయినా అగ్ని రావచ్చు, కానీ దేవుని సంకల్పం అది కాదు. కనుక ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం మనల్ని ఏ బాంధవ్యం పాడు చేస్తుంది, ఏ బాంధవ్యంతో మనం చిక్కుపడతాం. మీకు ఇంకో మాట చెబుతాను. రెబెకా పెళ్లి దగ్గరికి వెళ్తాం. రెబెకా పెళ్లి దగ్గరికి వెళితే ఆ పిల్లల్ని తీసుకెళ్ళటానికి ఎలియాజరు వచ్చాడు. ఎలియాజరు వచ్చినప్పుడు మేము తీసుకెళ్తామయ్యా అని అడిగితే ఆ అన్నదమ్ములు, అక్కజనులు, ఆ బంధువులంతా ఏమన్నారు తెలుసా? 10 దినాలు మా దగ్గర ఉండని అని అడిగారు. వెంటనే 10 దినాలు ఉంచడం కుదరదు అనగానే, సరే ఆ పిల్లని అడుగుదాం, ఆ పిల్ల వస్తానంటే తీసుకెళ్ళండి, 10 దినాలు ఇక్కడ ఉంటాను అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళండి అన్నారు. సరే పిలవండి అని ఆదికాండం 24 అధ్యాయంలో పిలిచారు. ఆ పిల్ల రానే వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ 10 దినాలు మాతో ఉండవా అని అడిగారు. ఎప్పుడు? ప్రధానమైనప్పుడు. ఎప్పుడు? కడవతో నీళ్ళు ఇంతకుముందే తెచ్చింది, ఆ నీళ్ళు ఆ ఇంటికాడ పెట్టింది, వీళ్ళు వచ్చారు, కార్యక్రమం జరిగింది. వెంటనే 10 దినాలు మాతో ఉండవా అని అడిగితే ఆ పిల్ల ఏముందో చదవండి. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చును అనిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానేక నన్ను పంపించడి, నా యజమాని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను వెళ్ళేదాను అందరూ ఆమె చెప్పండి. ఆభరణాలు ఇచ్చింది ఇప్పుడేగా. తన ప్రత్యేకతను జాగ్రత్తగా గమనిస్తే అది వివాహంలో మర్మం. కారణం ఏంటో తెలుసా? సంఘం ఆయన యేసు. ఆ యొక్క కొరుడికి మనం సంఘం వధువుగా ఉన్నాం. ఎన్ని దినాలు ఆలస్యం చేస్తా, ఇక అక్కర్లేదు, నాకు ఈ బాంధవ్యం అయిపోయింది, నేను వచ్చిన వారితోనే వెళ్ళిపోతాను. నిజంగా ఒక్కసారి ఆగి ఆలకిస్తే బాంధవ్యం మన జీవితాన్ని కీడుకరంగా మారుస్తుంది. బాంధవ్యం మన జీవితాన్ని ఆత్మలో ఆర్పుతుంది. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక 5 దినాలు కూడా కాదు, 3 దినాలు కూడా మీతో ఉండడానికి వీలు లేదు, ఉండను, నా ప్రియుని దగ్గరకు నేను వెళ్ళిపోవాలి. బాంధవ్యాలను తెగొట్టుకున్న యేసును చూస్తున్నాం, బాంధవ్యాన్ని తెగొట్టుకున్న రెబెకాను చూస్తున్నాం, లోక సంబంధమైన బాంధవ్యాన్ని నేలను తెగొట్టుకున్న ఏలియాని చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు విన్నాక నువ్వు వెలుగు సంబంధివి, నువ్వెవరివే? అవిశ్వాసులతో కలిసి ఉండడానికి కాదు, నీ శరీర సంబంధమైన మనసుతో కలిసి ఉండడానికి కాదు. గతించిన కాలమే చాలు, ఇక మీదట నా బలిపీఠం మండాలి, పరలోక అగ్ని నా మీద నిలిచి ఉండాలి, పరలోక అగ్ని చేత నేను నింపబడాలి. అది జరగాలి అని అనుకుంటే ఈ కందకం నాకు అవసరం. అపవిత్రతకు నాకు సంబంధం లేకుండా దీనికి నేను దూరముగా, నీ అన్నదమ్ములలో ఉన్నా, నీ అక్కదెలలో ఉన్నా, నీ దూరం నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఈ లోక సహవాసం అపవిత్రం. ఈ లోక బాంధవ్యాలు అంటే అన్నదమ్ములు అక్కదెలు దూరంగా ఉంచమని కాదు, నీ ఆత్మీయ జీవితానికి ఇవి భయంకరంగా. నీ అన్న, నీ సహోదరుడు నేత్రాశ, జీవపడము, శరీరాశ వీళ్ళు నీతోనే ఉంటారు, కానీ వాళ్ళకు నువ్వు దూరంగా ఉండాలి. ఒకవేళ దాని మాట విన్నావా? అబ్రహాం తండ్రి మాట విన్నాడు, అదిగో దేవుడు రావటం ఆగిపోయాడు. మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాల భక్తి చేశాక దేవుడు ప్రతిరోజు నీ ఇంటికి వస్తున్నాడా? రాకపోవడానికి కారణం ఏంటంటే అదిగో దేవుని చిత్తం కంటే మనుషుల ఇష్టం నీ ఇంట్లో నెరవేరుతుందిగా. ఈ రోజున దండం వేడి చెబుతున్నాను, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లకుండా ఆపగలిగిన ఏ అపవిత్రత అయినా, బాంధవ్యాలైనా అవి పూర్తిగా తెగతింపులు చేసుకో, నీ జీవితం ధన్యమవునుగాక. నువ్వు వదలాల్సినవి కొన్ని ఉన్నాయిగా, మానాల్సినవి కొన్ని ఉన్నాయిగా. చివరి మాటలో చెప్పాడండి, నిన్ను అపవిత్రపరిచే వాటి నుండి దూరంగా ఉండు.
అపవిత్రపరిచే సాంగత్యం నుంచి దూరంగా ఉండు. భోజనమా దూరంగా ఉండు. ఆ యొక్క తల్లిదండ్రుల దూరంగా ఉండు. నీ జీవితంలో బాహ్య లోకమా కందకందవు దూరంగా ఉండు. అపవిత్రత ఏది నిన్ను తాకకుండానట్లుగా నువ్వు జాగ్రత్త పడగలిగితే నీ బలిపీఠం మండునగాక. పరలోక దీవెనల చేత దానియేలు హెచ్చించబడినట్లుగా ప్రభు అన్యుల మధ్య సాక్షి జీవితంలో నిన్ను హెచ్చించనగాక. నిత్యముగా అనేకులుగా తల్లిగా సంఘం ఎలా రెబకా మారిందో అలాగే నీ బాంధవ్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైన సహవాసం, చెడు తలంపులు, చెడు సాంగత్యం కాస్త వదులుకొని రెబకా ఎలియాజరు వెనక వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ వెనక నువ్వు నడవగలిగితే ఒక రోజున ఓరుడైన యేసు ప్రక్కనే నీవు నిలబడబోతున్నావు. మనము నిలబడబోతావున్నాం. అందుకని అపవిత్రత కలుగు చేసే దేనికైనా దూరంగా ఉండండి. మూలవాక్యం చదవండి. ప్రతి విధమైన కీడునకు ప్రతి విధమైన కీడునకు కింద అర్థం ఉందా? దాని కింద ఒక చక్కని మాట రాశాడు. కీడుగా కనబడే ప్రతి దానికి భోజనం కీడ. దానియేలు గ్రంథంలో భోజనం కీడ. ఏకలాకంగా ఉన్న నేల కీడ. మనకి ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసిన ఆ లాభాను ఆ తల్లిదండ్రులు కీడ. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కీడు కలుగు చేసే దేనినైనా మనం వదలకపోతే, దూరంగా వెళ్ళకపోతే, అక్కడే కాపురం ఉంటే నీ ఆత్మీయ జీవితం సర్వనాశనం అవుతుంది. చిన్న మాటలాగా ఉంది కానీ కాపుదల అక్కడే ఉంది. చిన్న మాటలాగా ఉంది, బలిపీఠం మండడం అక్కడే మొదలవుతుంది. చిన్న మాటలాగా ఉంది, గృహబంది దానియేలు హెచ్చించబట్టడానికి ఆధారం అక్కడే ఉంది. నిర్గమాకాండంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. 23వ అధ్యాయము 7వ వాక్యం. అబద్ధమునకు దూరముగా ఉండుము. చిన్నదేగా మాట. నరాలాడుతున్న నరుడి జీవితంలో ఉన్నది ఏంటంటే అంత అబద్ధమే. ఈ రోజున అబద్ధం అనే దానికి అర్థం చెప్పనా? అబద్ధం అంటే ఆడతో వీళ్ళతో ఆడిన అబద్ధం కాదు. అబద్ధం అనే దానికి నిర్వచనం ఏమిటంటే దేవుడు మంచి అని చెప్పిన శాసనమైన, మంచి అని నిర్ణయించిన సూత్రమైన, ఆయన మంచి అని చెప్పిన ఈవైనా నువ్వు అపార్థం చేసుకుంటే అబద్ధికుడు అవుతావు. దాని గురించిన వర్ణన చేస్తే నేరస్తులు అవుతావు. అందుకని అబద్ధం ఆడబాకండి, అబద్ధానికి దూరంగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే ఏదైనా తోట వేశాడు ఆయనకి తెలుసు, మనిషి బొమ్మను సృష్టి చేశాడు ఆయనకి తెలుసు. వాస్తవం ఏమిటంటే సృష్టించిన వాడు చెప్పిందే వాస్తవము. ఈ రోజున దైవ సంబంధమైన కార్యక్రమాలని, దైవ సంబంధమైన మాటల్ని మనం కొంతవరకే చేయగలిగి అది మాత్రమే నిజమని పలుకుతున్నాం. ఈ రోజున చెప్పగలిగింది ఏమిటో తెలుసా? దేవుడు యథార్థత కొరకే నిన్ను పుట్టించాడు. యథార్థమైన పలుకు పలకడానికే ప్రభువు నిర్ణయించాడు. యథార్థత అంటే దేవుని సృష్టిగానే ఉండునగాక. అంటే ఆయన పోలిక, ఆయన మాట. యేసుదేవుడు ఎంత గొప్పవాడండి. అందుకే అంటున్నాడు, నా చేతి నీడలో ఉంచుతా, నా మాట నీ నోటితో ఉంచుతా, నిశ్చయముగా నా కృప నేను ఆవరింపజేస్తా. ఆ మాటలన్నీ చదివితే నా నీడలో ఉండు, నా పోలికలాగా, నా మాటే నీకు ఉంచుతాను, అబద్ధాల వలకుండా నా మాటే పలుకు, ఏది సత్యమో ఏది వాస్తవమో నేను పలుకుతాను, ఆ పలుకే నీ నోట ఉండాలి. అందుకే ఆ పలుకు పలికితే కలుగునగాక అన్నాడు. అదే పలికిన వారికి కలుగుతూనే ఉంది. ఈ రోజున అబద్ధం అనే దానికి ఓ మాట మీకు చెప్పాలి. అబద్ధాలకు జనకుడు ఒకడు ఉన్నాడట. అతని పేరు అపవాది. అంటే అబద్ధాలకు జనకుడు ఆయన అయితే మరి ఇప్పుడు మనం అబద్ధాలు ఆడుతూ ఉన్నామనుకో, సర్వసత్యానికి విరోధంగా మాట్లాడామనుకో, ఎవరు మన తండ్రి? అపవాది మన తండ్రి. దైవ చిత్తం, దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా బోధించి మాట్లాడగలిగామా? ఆ పరలోక దేవుడు మనకు తండ్రి. ఈ రోజున అబద్ధం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ప్రభువుకి మహిమ కలగకుండా చేసే కార్యాలు ఇవన్నీ జీవితంలో దొరుకుతూనే ఉంటాయి. అందుకే అబద్ధం జోలికి పోబాకండి. మరో విచిత్రం ఏంటో తెలుసా? దేవుని కోపం ఎక్కడొచ్చిందంటే నువ్వేదో బలివలేదని కోపపడలా, కనీసం గంట కూడా ప్రార్థన చేయలే, దుర్మార్గుడని బాధపడలా. ఆయన బాధపడిందల్లా ఏమిటో తెలుసా? నేను చేసిన దానికి సత్యానికి మళ్ళా రూపకల్పన చేసి డూప్లికేట్ తయారు చేశాడుగా, అది ఆయనకు బాధ. మనం యథార్థంగా ఉండే పాత్రగా ఉంటే మన తండ్రి యథార్థంగా చేశాడు. కానీ అపవాది వల్ల పడ్డాక ఆయన చేసిన దానికి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేయడం బాధాకరం అనిపించింది. అప్పుడు పరలోకం నుండి తొంగి చూశాక నరకానికి వెళ్ళే లిస్టు రాయమన్నాడు. నరకానికి వెళ్ళే లిస్టులో వ్యభిచారుల పేరు ముందు రాయమనలా. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట ఉంది. నరకమునకు అగ్నిగుండంలోకి వెళ్ళేవాడు మొదటి పేరు ఎవరిదండి? అబద్ధికులందరూ అనే మాట రాశాడా?
మీరు మూలవాక్యానికి వెళ్ళి చూస్తే ఈ మూలవాక్యంలో అబద్ధీకులు అనే కవర్ కింద వీళ్ళందరినీ చేర్చాడు. అంటే వీటన్నిటికీ కవర్ ఏమిటంటే అబద్ధీకులు, క్రమమైన పద్ధతిని తప్పించి విచ్చలుడిగా వ్యవహరించిన వాళ్ళు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతూ నేను మీకు చెప్పగలిగిన మాట, ఇదిగో దేవుని సత్యానికి విరోధంగా మాట్లాడబాకండి, దానికి మీరు దూరముగా ఉందురుగాక, సత్యమునకు దగ్గరగా జీవించుదురుగాక. ఇప్పుడు మిమ్మల్ని అపవిత్రపరిచి మీ భక్తిని నాశనం చేసే దానికి మీరు దూరముగా జీవించుదురుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అనండి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అపవిత్రపరిచే ఏ సంఘటన అయినా, అన్నదమ్ముల బాంధవ్యమైనా, దానియేలు కాలం భోజనమైనా, భూమి సమానంగా ఉండి మీ బలిపీఠం మండకుండా చేసే నేలైనా, భూ సంబంధమైన ఆకర్షణలైనా, ఇవన్నీ ప్రత్యేకపరచబడి నీవు ప్రత్యేకంగా జీవిస్తూ ఉండాలి. అన్నిటికంటే దైవ సంబంధమైన వాస్తవానికి తగ్గట్టుగా నీ పయనం సాగి జీవితంలో దీవెనకరంగా ఉండాలి. నీవు ఈ అబద్ధానికి లేని కల్పించి ప్రభు మాటను వక్రీకరించి దేవుని చిత్తాన్ని మార్చి నీకు అనుకూలంగా దాన్ని మలుచుకొని వ్యవహరిస్తే ఆయనట సహించలేడట. దాన్ని ఆయన బహు ఖచ్చితంగా శిక్షించగలిగిన వాడు. కనుక ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనం అబద్ధం అనే దాని కింద ఉంటే ఈ లక్షణాలన్నీ అందులో కనబడుతూనే ఉంటాయి. ఈరోజు ఒక సేవకుడుగా వేదనతో ఈ మాట చెబుతున్నా. కారణం ఏమిటో తెలుసా? నిన్ను పరమ కానానికి కదా ప్రభు పిలిచింది, ఫలించే ద్రాక్షావళిలాగా ఉండాలని కదా కోరుకున్నది. ఆయన ఎలా ఉన్నాడో నీవు అలాగే ఉండాలని కదా కోరుకున్నది. ఈ రోజున నీ జీవితంలో ఆ స్థాయిలో ఉన్నావా, పాతాళ పంచులోకి వెళ్ళిపోతున్నావా? మరలా చెబుతున్నాను అంటూ పౌలు అంటాడు, మిమ్మల్ని అపవిత్రపరిచే ఏదైనా సరే, సహవాసమైనా, సంపాదనైనా, భోజనమైనా, అబద్ధమైన, అది ఏదైనా సరే, అది నీ జీవితానికి పాతాళానికి తీసుకుని వెళ్లకుండా నీకు క్షేమం కలుగ చేయాలి అనుకుంటే అబద్ధాలకు దూరంగా ఉండి నిన్ను నువ్వు కాపాడుకో. కందకం కలిగిన వ్యక్తిలాగా బ్రతకడం నేర్చుకో. మరి మాటలన్నీ విన్నాకైనా ఇక మీదట మండే జ్యోతిలాగా ఉండాలయ్యా, నీ సొత్తుగా బ్రతకాలయ్యా, నీ రాకడొకరు నేను సిద్ధపడాలయ్యా, నీ వచ్చినప్పుడు నిన్ను కలవాలయ్యా. ఏ అపవిత్రత నన్ను ఏలకూడదయ్యా, నీవు చెప్పినట్టు నేను అడుగులు వేస్తానయ్యా. ఇక మీదట అపవిత్రపరిచేది ఏది నన్ను అంటకుండా నేను దూరముగా పారిపోతాను అని తీర్మానం చేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎవరెవరు ఈ మాటలు విన్నారు, ఈ మాటలన్నిటికీ ఒక బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. చేతినిడలో దాచండి, క్షేమాన్ని కలుగ చేయండి, పేరు పేరున బిడ్డలను దీవించండి. ఈ మాటలు విన్న వారందరికీ దీవెన కలిగే బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.